హాయ్ అండి. మొన్న మీకు ఒక 4 శారీలు అనేది పెట్టడం జరిగింది కదా! ఈరోజు మిగతా శారీసు నా దగ్గర ఉన్నటువంటి డిజైన్ మోడల్ శారీసు మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. చాలా బాగున్నాయన్నమాట శారీస్ అనేది. ఒకసారి చూపిస్తాను చూడండి మీ అందరి కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో శారీ ఆల్రెడీ బ్లౌజ్ మీకు చూపించున్నాను అనమాట లాస్ట్ టైము. ఇప్పుడు మీకు శారీస్ మాత్రం చూపిస్తున్నాను చూడండి. ఈ ఫెస్టివల్కి నా దగ్గర ఉన్నటువంటి ఎల్లో శారీ అనమాట. చూడండి ఎంత బాగుందో. నెమలీకలు వచ్చి దానికి పింక్ కలర్ బార్డర్ అనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి. క్లాత్ అనేది చూడండి ఎంత స్మూత్గా ఉందో. కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎల్లో కలర్ శారీకి చూడండి పీకాక్ వస్తుంది. దాని మీదకి బ్లౌజ్ అనమాట. ఆల్రెడీ మీకు బ్లౌజ్ అనేది ఇంతకుముందు పెట్టడం జరిగింది, చూసుంటారు కూడా మీరు. మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. సో ఎల్లో కలర్ శారీకి ఇంకా బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. నేను లేస్ అనేది 100 రూపీస్ అనమాట. ఈ లేస్ బయట తెప్పించుకొని వేయించాను అనమాట. చూడండి ఎంత బాగుందో లేస్ అనేది. హ్యాండ్స్ కూడా వేయించాను. ఈ లేస్ ముతుకులో తెచ్చానండి. చూడండి ఎంత బాగుందో. సో ఎల్లో కలర్ శారీ బాగుంది కదా శారీ అనేది. నెక్స్ట్ గ్రీన్ శారీ అండి. చూడండి గ్రీన్ శారీ ఎంత బాగుందో. వేసుకున్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో. గ్రీన్ కలర్ శారీకి చూడండి పింక్ బార్డర్ అనమాట. బాగుంది కదా. చాలా లైట్ వెయిట్ లెస్ అండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. వైట్ కలర్ వరకు చూడండి ఎంత బాగుందో. నేను వేసుకున్నా కూడా గ్రీన్ కలర్ శారీ ఇలా వస్తుంది. చూడండి చిలకపచ్చ అనమాట. చిలకపచ్చకి పింక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వేసుకున్నా కూడా చూడండి ఎంత బాగుంటుందో. బాగుంది కదా. సో దాని మీదకి చూడండి ఒకసారి పింక్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఈ స్టోన్స్ అనేది నేను వేయించానండి బయట. ఒక్కో స్టోన్ వచ్చి 3 రూపీస్ పడుతుంది అనమాట. సో మనం లేస్ తీసుకొచ్చి ఇలా వేయించుకోవాలి. చూడండి ఎంత బాగుందో. లేస్ వేయించి ఈ స్టోన్ ఒక్కోటి 3 రూపీస్ అనమాట. సో ఈ స్టోన్ వచ్చి మామూలుగా ఈ ప్యాకెట్స్లో ఉంటాయి, ఇవి ప్యాకెట్స్లో ఉంటాయి, కాకపోతే ఒక్కోటి 3 రూపీస్ అనమాట. సో నేను తీసుకొచ్చాను కాపు వీధిలో. ఇలా గమ్మేసి అతికిచ్చాను అనమాట. చూడండి ఎంత బాగుందో. సింపుల్గా ఉంది కదా డిజైన్ అనేది. ఆ శారీ మీదకి బ్లౌజ్ అనమాట. చూడండి అక్కడక్కడ పుటీస్ లాగా ఎలా అతికించాను. శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బాగుంది కదా శారీ అనేది. చూడండి నాకు బాగా నచ్చిందండి ఈ శారీ. నెక్స్ట్ ఆ శారీ అయిపోయాక చూడండి ఒకసారి బ్లూ కలర్ శారీ అండి. సో చిన్న చిన్న పోటీస్ వస్తున్నాయి చూడండి. బ్లూ కలర్ శారీకి గోల్డ్ కలర్ అంచు వచ్చిందనమాట. బాగుంది కదా గోల్డ్ కలర్ అంచు. శారీ వచ్చి బ్లూ కలర్, అక్కడక్కడ పుట్టీస్ వచ్చినాయి అనమాట. ఈ శారీకి చూడండి ఒకసారి ఇదో ఈ కుచ్చులు కూడా వచ్చాయన్నమాట. చూడండి కుచ్చుళ్ళు ఎంత బాగున్నాయో. బాగుంది కదా శారీ కూడా. చూడండి ఎంత సింపుల్గా చాలా లైట్ వెయిట్ లెస్లో పొట్టు అనేది ఎలా ఉందో. మనం కాంబినేషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే బార్డర్ ఒక కలర్ ఉండాలన్నమాట. శారీ బార్డర్ ఒక కలరు, శారీ ఒక కలర్ ఉంటే అప్పుడే మనకి శారీ అనేది బాగా లుక్ వస్తుంది. చాలా బాగుంటుందండి. బాగుంది కదా శారీ అనేది. చూడు వేసుకున్నా కూడా ఎంత బాగుంటుందో అట్లాగా. నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ శారీ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో గోల్డ్ కలర్ అనేది. దాని మీదకి పింక్ కలర్ బార్డర్ అనమాట. చాలా బాగుంది కదా. ఎప్పుడైనా గోల్డ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఇట్లాగా పైన శారీకి పైన ఒక కలర్ వస్తే బార్డర్ ఒక కలర్ వస్తే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే. చూడండి దీని మీదకి బ్లౌజ్ అనమాట. చూడు ఎలా కుట్టించాను ఎంత బాగుందో. ఈ మోడలు బ్యాగ్ హుక్స్ అనమాట. ఇవి బ్యాగ్ హుక్స్లు పెట్టి కుట్టించాను. చూడండి ఎంత బాగుందో. హ్యాండ్స్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇలా పెట్టి కుట్టించాను అనమాట. ఫుల్గా ఇట్లా బఫ్ బాగా వస్తుందండి. నేను ఇది సపరేట్గా క్లాత్ తీసుకోవచ్చు అనమాట ఈ కలర్ శారీ కాబట్టి.
సో ఈ కలర్ ఒక క్లాత్ తీసుకువచ్చాను. ఈ క్లాత్ వచ్చి 100 రూపీస్ అండి మీటర్ అనేది. నేను 80 సెంటీమీటర్లు తీసుకొచ్చాను. అట్లాగా మీటర్ వచ్చి 100 రూపీస్, 80 సెంటీమీటర్లు కాబట్టి 80 రూపీస్ పడ్డది నాకు ఇది. సో బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఎలా కుట్టించాను. థ్రెడ్స్ అనమాట చూడండి. బాగుంది కదా బ్లౌజ్ అనేది. కింద చూడు బబుల్స్ కూడా పెట్టించినానండి. చాలా బ్యూటిఫుల్గా చాలా లుక్ వస్తుంది, చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అనేది. శారీ కూడా వేసుకుంటే లాస్ట్ టైం మీకు పెట్టాను, ఇప్పుడు మళ్ళీ ఈ శారీ పిక్ అనేది ఒకసారి మీకు పెట్టి చూస్తాను వీడియోలో. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ వేరే శారీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇవి చూడండి ఫ్లవర్స్ అనమాట. చూడండి బ్లూ కలర్ శారీ, బ్లూ కలర్ శారీకి బార్డరు. శారీ చూడు ఎంత బాగుందో, బాగుంది కదా. చూడు నెమలీకులు వచ్చి ఇలాగా శారీ గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. బ్లూ కలర్ శారీ అండి. దానికి వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. చూడండి పింక్ కలర్ బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అలాగే దానికి వచ్చి చూడండి హ్యాండ్స్ అనేది ఇలా పెట్టాను అనమాట. కృష్ణ ముకుంద సీరియల్ వస్తుంది కదా, ఆ సీరియల్లో హీరోయిన్ పెట్టించుకుంటుంది అనమాట ప్రేరణ. చూడండి అట్లాగా నేను చూసి ఇట్లా పెట్టించుకున్నాను. చూడండి ఇలా అంటే మనకి శారీ ఏంటంటే బ్లూ కలర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ వచ్చి అక్కడ వరకు ఇట్లా బ్లూ పెట్టించుకున్నాను. నెక్స్ట్ మొత్తం పింక్ అనమాట. సో దానికి వచ్చి నేను లేస్ తెప్పించాను అనమాట. లేస్ తెప్పించేసాను. చూడండి ఎలా ఉందో లేస్ ఎట్లా వేసాను. ఈ పక్క ఆ పక్క రెండు పక్కల మధ్యలో పుటీస్ వేసాను అనమాట. పుటీస్ చాలా బాగున్నాయి కదా. చూడు పుటీస్ అప్పుడక్కడ అట్లా ఉంటే బాగుంటుందని. ఇది బ్యాక్ హుక్స్లు అండి. బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి చూడండి. చూడండి ఒకసారి ఇలా బ్యాక్ హుక్స్లు వస్తాయి అన్నమాట. ఇది శారీ అనేది చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. సో బ్లూ కలర్ శారీ కాంబినేషన్ చూడండి ఒకసారి. ఇది హైదరాబాద్లో తెచ్చానండి ఈ శారీ. నెక్స్ట్ వచ్చి లైట్ లెమన్ అండి. ఇది లెమన్ కలర్ అనమాట. లెమన్ కలర్ చూడండి, ఇది భలే బాగుంటుంది అనమాట శారీ కూడా కట్టుకుంటే. లైట్ లెమన్లో సో మనకి ఇదో చిన్న చిన్న పుటీస్ వస్తున్నాయి చూడండి. లైట్ లెమన్ చిన్న చిన్న పుటీస్ వస్తాయి. దానికి ఎల్లో కలర్ బార్డర్ అండి. లైట్ లెమన్కి ఎల్లో కలర్ బార్డర్ వేసుకున్నా కూడా చూడండి ఎంత చూడడానికే చాలా బాగుంది కదా. వేసుకున్నా కూడా భలే బాగుంటుందండి ఈ కలర్. ఎవరికైనా సరే చాలా బాగుంటుంది ఈ కలర్. నాకు కూడా బాగా ఇష్టం అండి ఈ కలర్లో శారీ తీసుకోవాలన్నా. వేసుకుంటే కూడా చూడండి ఎంత బాగుందో. సో లైట్ లెమన్ కలర్, దాని మీదకి లైట్ వెయిట్లెస్ అండి. వెయిట్లెస్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట నేను పట్టు శారీస్లో. అట్లాగా దానికి పింక్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. సో ఈ శారీకి ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు మనం కాసులు పేరట్ ఉంటుంది కదా, కాసులు సపరేట్గా మనకి ఏంటంటే కాసులు అనేది ఒక ప్యాకెట్లో ఇస్తారండి. ఒక సరం లాగా అట్లా ఇస్తారు ప్యాకెట్లో.